समझ में गया तो उनका इंतजार कर रहे थे। नहीं सर, जो సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పిన భావనతోని ఈ జిఎస్టీ విధానాన్ని రూపొందించడం ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టీ 2017లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టీ అనేది అవుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో ఎప్పుడైతే జిఎస్టీ అమలు తేవడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టీ పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనడం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగలి చెప్తుంది. ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగిందని చెప్పగలి చెప్తుంది. దాదాపు 8 సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో మరి కేంద్రం బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రంతో ఉంటుంది. అది గ్రహించి దాన్ని 2 స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా 5 and 18 మెయిన్ 5-18 సరే 40% ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై 40% వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా 5 and 18 ప్రధానంగా మనం అమల్లో చూడబోతున్నాం. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్. వి వెల్కమ్ ఇట్. జిఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఈ 8 సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోపబడ్డప్పటికీ కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పక తప్పదండి. ఈజ్ 55 రూపీస్ 55.66 ₹55.66. అమ్మదానికి వచ్చారు కదా, ఎంతకు వచ్చింది? ఇట్ ఈస్ క్రాసింగ్ 100 రూపీస్.
Everywhere throughout India, it is crossing 100 rupees, 107, 108. The total tax, కేంద్రం రాష్ట్రం ఇంపోజ్ చేసే ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఇది 54% పోతుంది. $53.70% పోతుంది. అంటే పొగాకు మాదక ద్రవ్యాలపై వినియోగించబడేటువంటి ఒక పన్ను కంటే కూడా ఇది అధికమవుతుంది. పొగాకు మాదక ద్రవ్యాలపై వేసే పన్ను ఏదైతుందో 40% ఉంటే ఈ పెట్రోల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్ను ఏదైతుందో ఇట్ ఈస్ క్రాసింగ్ 50%. ఇట్ ఈస్ క్రాసింగ్ 50%. అట్లా డీజిల్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో డీజిల్ ప్రైస్ బిఫోర్ ట్యాక్స్ 56 రూపీస్. వీళ్ళు మన అమ్మగారికి వచ్చేవాళ్ళు 95 రూపీస్కి వచ్చింది. And it is crossing 40%. Both central and state, central excise duty కానీ state VAT కానీ both put together diesel మీద కూడా it is crossing 40%. 43% is coming. ఇప్పుడు అల్టిమేట్గా ఏదైతుందో ఏదైతే మారిన పన్ను విధానం 22nd సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పి సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్నప్పుడు తెలుస్తలేదు. షాప్ కీపర్స్ ఏదైతుందో వాళ్ళు సెల్లింగ్ ది గూడ్స్ ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్. ఓల్డ్ స్టాక్ అని మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీ షాప్కి పోయినామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్. ఇవాళ 22కి వెళ్ళేది కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఏదైతే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ ఆ పన్ను లబ్ధి అనేది వినియోగదారునికి చేరాలి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలన అధికారిగా వీళ్ళ ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఏదైతే ఉందో వినియోగదారులకు తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం నేను 22nd దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైనవి. వాస్తవంగా 2 weeks బిఫోర్ బహుశా 1st సెప్టెంబర్కి ఇది డిసిషన్ తీసుకున్నారు. 1st week of సెప్టెంబర్ డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకే 22nd అని పెట్టింది. దో డిసిషన్ వాజ్ టేకన్ మచ్ అర్లియర్ దీని 22nd అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకు. కాబట్టి నెపము తోని వీళ్ళ పాత పన్ను విధానం మళ్ళీ మీరు అమలు చేసే దాన్ని అరికట్టాలి. అందుకోసమే నేను గౌరవ జిల్లా విజ్ఞప్తి చేస్తున్న ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది, గతంలో ఏ ప్రైస్ ఉండే, ఇప్పుడు ఏ ప్రైస్, ఆ వ్యత్యాసం ఏదైతుందో వినియోగదారునికి తెలిసి రావాలి. అప్పుడే మన నిజమైనట్టు ఒక విజయదశమి, దుర్గాష్టమి
నవరాత్రి ఉత్సవం పొందేటువంటి ఒక ఆ సంబరాలు పొందేటువంటి ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది కనుక ఆ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టమని చెప్పని విజ్ఞప్తి కదా. అదే నేను ఎక్స్పెక్ట్ చేయాలంటున్నా అనేది. అసలు ఓల్డ్ స్టాక్ ఎప్పుడు వచ్చింది నీకు? ది డిసిషన్ వాస్ టేకెన్ మచ్ ఎర్లియర్. ఈ నిర్ణయం తీసుకుంది ఇవాళ తీసుకున్నది కాదు ఇది. ఈ నిర్ణయం తీసుకొని ఏదైతుందో ఆల్మోస్ట్ 20 days గడుస్తుంది. ఈ 22nd డేట్ అని ఎందుకు నిర్ణయించిండ్రు? నిర్ణయం తీసుకున్న నాటికెళ్ళి అమలు చేయమని చెప్పని అనొస్తుండే. ఈ నిర్ణయం తీసుకున్నప్పటికెళ్ళి అమలు చేయమని చెప్పని అనొస్తుండే. కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కోరకి ఆ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో దేవి నవరాత్రి, విజయదశమి అనే ఒక భావనతో ఏదైతుందో 22nd ఫిక్సప్ చేసిండ్రు. నువ్వు క్లియర్ చేసుకోవాలి. యూ కెన్ రిటర్న్ బ్యాక్ ఆల్సో. నేను మీరు అందుకే నేను ఏమంటున్నా, మన ప్రతి సేల్ కౌంటర్లో ఇది ఎగ్జిబిట్ చేయాలంటున్నాను. ఇది జిల్లా పాలన అధికారి యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంటున్నా. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి సవినీయ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఏ జిఎస్టీ మారిన పన్నుల విధానం 28 అమలు చేయించాల్సిన బాధ్యత ఉన్నదో అది వినియోగదారుడికి ఆ లబ్ధి అనుకూలపడే విధంగా ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్, ఓల్డ్ స్టాక్ when it was delivered, old stock when it was delivered, old stock and fair rise and old stock when it was delivered. అవన్నీ కూడా మెన్షన్. ఓల్డ్ స్టాక్ వచ్చినప్పుడు ఇవన్నీ తప్పనిసరి స్క్రూటినీ చేయాలి. ఓల్డ్ స్టాక్ అన్నప్పుడు వెన్ ఇట్ వాస్ డెలివర్డ్ ఇవన్నీ స్క్రూటినీ చేయాలి. రెవెన్యూ అధికారులు కూడా ఏదైతుందో దీనిపై దృష్టి పెట్టాలి. అని చెప్పి అంటున్నాను నేను. పెద్ద కేంద్రానికి ఏదైతే పెట్రోల్ డీజిల్ అనేది వినియోగదారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలో గారు చేర్చగలిగినట్టయితే ఈ పన్ను ఏదైతే భారం కాకుండా సరళీకృత విధానం మనకు అందరికీ మేలు అనుకూర్చే విధంగా ఉంటుంది. రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఆదాయం కోల్పోతున్న ఫీలింగ్ వాళ్ళకి రాకుండా 60% రాష్ట్రాలకు కేటాయింపు చేయబడే విధంగా